నవరాత్రుల 9 రోజులలో పూజించే దేవతల కథలు. 1వ రోజు శైల్పుత్రి, హేమవంతుడి కుమార్తె, నందిని రూపంలో పుట్టింది. మహాదేవి శక్తి అవతారం. అర్థం: భక్తి, ధైర్యానికి మూలం. 2వ రోజు బ్రహ్మచారిణి, తపస్సుతో జీవించిన దుర్గామాత, అగ్నిపర్వతంలా శక్తి కలిగినది. అర్థం: ధైర్యం, సహనం, తపస్సు. 3వ రోజు చందదంత, గంటలా గర్జించి దుర్మార్గులను తరిమేసే రూపం. అర్థం: ధర్మరక్షణ, శాంతి. 4వ రోజు కూష్మాండ, సూర్యమండలంలో నివసించి సృష్టికి శక్తినిచ్చిన అమ్మవారు. అర్థం: సృష్టి, సూర్యశక్తి. 5వ రోజు స్కందమాత, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు తల్లి, భక్తులకు కరుణామూర్తి. అర్థం: తల్లితనమే శక్తి. 6వ రోజు కాత్యాయని, మహిషాసురుడిని సంహరించిన దేవి, శక్తిమూర్తి. అర్థం: అధర్మంపై విజయానికి సంకేతం. 7వ రోజు కాలరాత్రి, భయంకర రూపంలో దుర్మార్గులను నాశనం చేస్తుంది. అర్థం: భక్తులకు భయం లేని జీవితం. 8వ రోజు మహాగౌరి, శాంతి, పవిత్రతకు ప్రతీక, కరుణ, ప్రేమతో భక్తులను రక్షిస్తుంది. అర్థం: పవిత్రత, మంగళం. 9వ రోజు సిద్ధిదాత్రి, అష్టసిద్ధులు ఇచ్చే తల్లి, భక్తుల కోరికలు తీర్చే శక్తి. అర్థం: జ్ఞానం, సంపూర్ణత. విజయదశమి, 10వ రోజు మహిషాసురుడిపై విజయంతో సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది.